రైట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ కలీం గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ ఏ విధంగా చూస్తారు? ఒకవైపు ఏసీబీ ఒకవైపు నుంచి కేసు పెడుతుంటే, మరోవైపు ఈడీ కూడా కేసు పెట్టాల్సి వస్తుంది కదా! దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా అయితే దీన్ని ఇది ఆహ్, ఇద్దరు కలిసేసి ఆడుతున్న నాటకం బీజేపీ అండ్ కాంగ్రెస్ అని చాలా క్లియర్ అయిపోయింది. నేను స్టేట్‌లో ఏసీబీని తీసుకుంటాను. సెంట్రల్‌లో మీరు ఈడీని తీసుకోండి. అంత తప్పించి ఈ కేసులో పసలేదు. ఈ కేసులో ఎక్కడ కూడా దమ్ము లేదు. ఈ కేసులో అవినీతి జరిగినట్టు మీరు ఇప్పటివరకు ప్రూవ్ చేసుకోలేదు. రెండోది సంవత్సరం నుంచి మీరు లగచర్ల అని, మీరు డ్రగ్స్ కేస్ అని, మీరు ఇది ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ అని, మీరు ఫోన్ ట్యాపింగ్ అని మీరు రోజు తెల్లారు లేస్తే మీరు ఒక అలిగేషన్ వేయడం తప్పించి దాంట్లో గ్రౌండ్ ఫ్యాక్ట్ అన్నది లేదన్నది ముఖ్యమంత్రికి కూడా తెలుసు. సో ఇది జస్ట్ టైంకి తగ్గట్టు వాళ్ళకి టైం పాస్ కావాలి, వాళ్ళ 6 గ్యారంటీస్ నుంచి పబ్లిక్ని డైవర్ట్ చేయాలి. ఆ సినిమాలో భాగంగా ఇది నడిపిస్తున్నారు. రైట్ ఒకవైపు కేసుల విషయంలో అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదుర్కొంటున్న కేసులు అందరికీ తెలిసిందే. కానీ మరోవైపు కార్యకర్తలపైన భౌతికంగా ఇతర పార్టీలు దాడులు దిగడాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ అర్థమవుతుంది. అంటే వాళ్ళ ఎంత క్రూరత్వం ఉంది అంటే అదే గనక కేసీఆర్ గారు చేసుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పవర్‌లోకి వచ్చి ఉండకపోయేది. మేము కన్‌స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసాము. మీరు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. మా మేము మా మనోబలం దెబ్బతినదు. మీరు భౌతికంగా దాడులు చేస్తే అయితే మాకు కొన్ని దెబ్బలు తగులుతాయేమో. కానీ రెట్టింపు ఉత్సాహంతోని మళ్ళీ మేము నిలబడతాం. ఎందుకంటే డెమోక్రసీలో భౌతిక దాడులు అన్నది మీ ఇంపేషెన్స్‌కి నిదర్శనం. అంటే నిజాలు మాట్లాడితే మీరు తట్టుకోలేరు. అవినీతి జరగలేదంటే మీరు తట్టుకోలేరు. మీ 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 దొంగ పనుల మీద మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు. మీరు చేస్తున్న మొత్తం ధ్వంసం చేస్తున్న రాష్ట్రాన్ని దాని గురించి మాట్లాడితే తట్టుకోలేరు. అనవసరంగా అన్యాయంగా మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసినారని ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేరు. అంటే మీ ఇంపేషెన్స్ దమ్మున్న నిజాన్ని గురించి మేము మాట్లాడినప్పుడు తట్టుకున్నప్పుడే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయి. దానికి భయపడే ప్రసక్తే లేదు. మనం రీసెంట్‌గా చూసారు మీరు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్‌యూ నాయకులు బీజేపీ పార్టీ ఆఫీస్‌కి వెళ్ళడం, దాడి చేయడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు కూడా దీన్ని ఖండించిండు తీవ్రంగా. సో అదే టీపీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేరంటే ఏం చెప్తారు? ఇది నాంపల్లిలో ఏదైతే బీజేపీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఒక మంచి సినిమాలో అండర్‌స్టాండింగ్‌లో భాగం వీళ్ళిద్దరిది. ఇప్పుడు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఓపెన్‌గా బండి సంజయ్ చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు, అరవింద్ చెప్తున్నాడు. ముందు మనం ఇద్దరం కలిసి మనం కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పేసి ఇంకా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అక్కడ. అట్లాంటిది మీరు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మీరు ఎక్కడ కూడా ఒక పార్టీని బొందబెట్టడం మీ వల్ల కాదు. బీఆర్ఎస్ లాంటి పార్టీని అయితే మీరు టచ్ చేసేప్పుడు మీకు ఆ దమ్ము ధైర్యం కూడా ఉండదు. రెండోది ఈ టీపీసీసీ ప్రెసిడెంట్కి కొద్దిగా సిగ్గు శరం ఉంటే బయటిగా పబ్లిక్గా వచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే వీళ్ళు కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఏదైతే నాంపల్లి బీజేపీ ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళ ఎన్ఎస్‌యూ మీద వీళ్ళ మీద ఎందుకు పెడతలేరు? ఎవరి మీద? ఇప్పుడు ఏదైతే భువనగిరి పార్లమెంట్ ఆఫీస్ మీద జరిగినప్పుడు ఎందుకు వీళ్ళపైన ఎందుకు కేసులు అదే పెట్టలేదు? ఇప్పుడు మేము పవర్లో ఉన్నాం, మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అంటే ఈ రోజు ఇదే భువనగిరి బీజేపీ పార్టీ ఆఫీస్ పైన జరిగినప్పుడు వాళ్ళ నాయకుల మీద పెట్టిల్లు కదా! అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటని చెప్తున్నా? 100% బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటిగానే పనిచేస్తుంది. వాళ్ళ లోపల ఇన్స్ట్రక్షన్స్ నుంచే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మా పార్టీ ఆఫీస్ దాంట్లో భాగంగానే జరుగుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం మేము గుర్తుపెట్టుకుంటాం. మీరు ఏదైతే రకంగా ధ్వంసం చేస్తున్నారో మీరు ఎప్పటికీ మీరు అనుకోకండి మీరు వచ్చి ఇంకా పర్మనెంట్గా తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందని. ఒక్కొక్క అన్న పైసాతో సహా మేము తిప్పి కొడతాం. మీరు కూడా భౌతిక దాడులకు దిగుతారా? మా పార్టీ అధినేత అట్లాంటివి నేర్పలేదు. మేము అభివృద్ధితోనే కొడతాం, మేము డెఫినెట్లీ సంక్షేమంతోనే కొడతాం. ఇప్పుడు మాకు తేడా అదే. మీరు చేయలేకపోతున్నారు, మేము చేసాం. అది బ్యాలెన్స్ అవ్వలేకపోతుంది కాబట్టి మీరు ఇట్లాంటి పర్సనల్ దాడులకు దిగుతున్నారు. రైట్ మీరు ఇందాక ఏదైతే అభివృద్ధితో కొడతా అన్న వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇస్తాం, మీకన్నా డబ్బులు ఇస్తామని అధికారంలోకి వచ్చింది కదా! వాళ్ళు చేస్తలేరంటారా మంచి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీరు 2000కి 4000 అన్నారు, 4కి 8 అన్నారు. మీరు అన్నిటికీ డబ్బులు చేసుకొని వచ్చారు. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టారు. నేను ఆసిఫాబాద్ నుంచి కరీంనగర్ వరకు నేను ప్రతి నియోజకవర్గంలో నేను గ్రౌండ్ సర్వే చేసుకుంటే నిజం చెప్తున్నాను, మీరు మీ సెక్యూరిటీని పక్కకు పెట్టేసి, మీ గన్మెన్లను పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారిని ఒక గ్రామంలో ఒక్కడే నడిచి రమ్మని చెప్పి ఆయన రిటర్న్ వస్తే నేను మగాడిని. నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. చీకొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. చేస్తే వాళ్ళు 2 లక్షలు చేసినారు. అదే ఇప్పుడు మొన్న కేటీఆర్ అన్న చెప్పింది అదే. మీరు ఒక పని చేయండి, ప్రతి రైతుది డేటా తీయండి. మీరు డేటా తీసేసి ఏ రైతుకి మీరు ఎంత చొప్పున మీరు మాఫీ చేయించారో ప్రూఫ్ పెట్టండి మా ముందు. మీరు ఓపెన్గా అసెంబ్లీలో లేకపోతే మైక్ల ముందో 1,00,000 మాఫీ చేసాం, 2 లక్షలు మాఫీ చేసాం, మాకు వర్డ్స్ కాదు. మీకు ఎగ్జాక్ట్గా మీరు స్టాటిస్టిక్స్ చూపించండి. ఈ ఫలానా రైతు ఉన్నాడు, ఈ రైతుకి ₹1,00,000 రుణమాఫీ జరిగింది, దానికి ప్రూఫ్ ఇదని. ఇప్పుడు ఏ మంత్రికి కూడా అంత దమ్ము లేదా? సో సింపుల్ క్వశ్చన్ వేశారు అంతే. మీడియా ముఖంగా మీ ముఖంగానే వచ్చేసి ఇది రైతుల డేటాబేస్, ఇదిగోండి మేము ఇంత మాఫీ చేసాం. మీరు ఎందుకు చూపించట్లేదు? సో మీరు మాటలతోని టైంపాస్ చేసే ప్రభుత్వం మీది. మేము కష్టపడి ప్రజల తరఫున పోరాడుతూ పనిచేసే పార్టీ మాది.
రైతు భరోసా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో 7,500 ఇస్తాను ఎకరానికి 6,000కి ముఖ్యమంత్రి గారు కరాఖండిగా కేబినెట్ సమావేశం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసిండు. ఇదే రైతు భరోసాని సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము అందిస్తామన్న వాళ్ళు సంక్రాంతి కూడా అయిపోయింది. నిజంగా ఈ సంక్రాంతికి అందిస్తారా? లేకపోతే వచ్చే సంక్రాంతికి అందిస్తారా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం మీద ఆశలతో ఉంటే సంకనాకిపోతాయి అన్ని. నేను చెప్తే ఏంటంటే మీరు 15,000 మీరు హామీ ఇచ్చిర్రు. అదే ప్రియాంక గాంధీతో చెప్పించిర్రు, మీరు సోనియా గాంధీతో ఇదే మాట చెప్పించినారు, మళ్ళీ ఈవెన్ రాహుల్ గాంధీతోనే ఏకంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరానికి 12,000 అని పెట్టినారు. ఆ 12,000 సంక్రాంతి. నువ్వు సంక్రాంతికి నువ్వు ఉండకపోతేవి, నువ్వు పోయి అక్కడ ఢిల్లీలో 2 రోజుల నుంచి అక్కడ నువ్వు టైంపాస్ ఏదో తీరుతున్నావు. ఇక మళ్ళీ రేపు నువ్వు సింగపూర్ పోతున్నావు, దాని తర్వాత నువ్వు దావోస్ పోతున్నావు. నీ నీ ఇది ఇంటర్నేషనల్ ఒక హాలిడే వెకేషన్ చేసుకొని తిరుగుతున్నావు. రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. ఈ రైతు భరోసా కూడా గాలికి వదిలేసినట్టే. అంటే ఇవ్వరంటారా? 100% ఇవ్వడు. ఇది మాటలతోని 13 నెలలు టైంపాస్ చేసిన ప్రభుత్వము మళ్ళీ ఇంకా మిగతా టైంలో ఇస్తుందని మీకు ఏమైనా నమ్మకం ఉందా చెప్పండి? వీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదు. ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పుట్టప్పటి నుంచి పౌష్టికాహారం నుంచి మొదలు పెడితే అంతిమ యాత్ర దాకా మీకు మనిషి చనిపోతే కూడా అన్నీ ఏర్పాటు చేసే అంత మంచి ప్రభుత్వాన్ని మనం కోల్పోయినందుకు మనం బాధపడాలి. ఈరోజు అన్ని హోల్డ్లో పెట్టాడు. ఒక్క ప్రాజెక్ట్ మాకు చూపించండి 13 మంత్స్లో, ఒక్క సంక్షేమ పథకం మాకు చూపించండి 13 మంత్స్లో, ఒక్క అభివృద్ధికి ఎక్కడైనా రిబన్ కటింగ్ జరిగిందో చూపించండి. అప్పుడు కేసీఆర్ గారి హయాంలో 90% పనులు అయిపోయిన దానికి ఇప్పుడు రిబన్ కటింగ్ చేసుకొని తిరుగుతున్నాడు. ఇదా ముఖ్యమంత్రి చేసే పని? నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు 4 గోడల మధ్యలో నువ్వు ఎవరు అరెస్ట్ అవుతారని నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెడతావు. క్యాబినెట్ మీటింగ్ దేని గురించి పెడతారండి? క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల నుంచి క్యాబినెట్ మీటింగ్ పెడతారు. కేటీఆర్ గారు ఏమన్నారు? నువ్వు క్యాబినెట్ మీటింగ్లో క్లోజ్ సర్కిట్లో కాదు, నువ్వు ఓపెన్గా దమ్ముంటే మగాడివైతే నువ్వు అసెంబ్లీలో 4 కోట్ల మంది ముందు పెట్టి చర్చ నేను మాట్లాడతాను, నేను ఫార్ములా ఈ గురించి అంటే నువ్వు పారిపోతావు భయపడి నువ్వు. సో నేను చెప్పేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్, భయపడే ప్రసక్తే లేదు. దమ్ము ధైర్యము నిజంతో నిలబడ్డ పార్టీ కాబట్టి డెఫినెట్గా మళ్ళీ వస్తాం మేము. ఎట్లుంది మరి సంవత్సరం పాలన? దాదాపు 400 రోజులు గడిచిపోయింది. ఈ సంక్రాంతి మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? చాలా కొత్తగా ఉంది సంక్రాంతి. ఏ విధంగా? ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రి దగ్గర అఫీషియల్గా సంబరాలు లేవు. కనీసం జనాల్ని కలిసి విజ్ చేసే టైం కూడా ముఖ్యమంత్రి లేదు. ఒక మూర్ఖపు మనిషిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు బాధపడాలి. ఇచ్చిన హామీల పైన తను బిజీగా వర్క్ చేస్తున్నాను అనుకోవచ్చు. చాలా కష్టపడుతుండే. ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొచ్చేసి ఇక్కడ 6 హామీలు కాదు 60 హామీలు లెక్క పెడుతున్నంత బిజీ అయిపోయాడు. నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావో నీకే తెలియదు. కనీసం ఒక్క అన్న పైసన పట్టుకొచ్చినావా? లేదు. నువ్వే ఇక్కడ నుంచి బ్యాగులు మోసుకుపోతున్నావు అక్కడికి. నీకు కనీసం 9 నెలల నుంచి రాహుల్ గాంధీ అసలు నీకు అపాయింట్మెంటే లేదని కూడా మాకు కూడా క్లియర్గా వినికిడి ఉంది. నువ్వు ఏమైనా బీజేపీలో పోతున్నావా, లేకపోతే నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి నీకు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయో మరి తెలియదు. నువ్వు ఏం చేస్తున్నావు ఢిల్లీకి పోయి? ఇన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ఎన్ని ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతి బాధితుడు ఈరోజు తెలంగాణ భవన్కి ఎందుకు వస్తున్నాడు? తెలంగాణ భవన్ హాస్పిటల్ కాదు కదా, తెలంగాణ భవన్ లేకపోతే సేవా కేంద్రం కాదు. కానీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలతో పక్షాన పోరాడే పార్టీ మాది కాబట్టి. నువ్వు హైదరాబాద్లో అవైలబుల్ ఉండి నువ్వు పెద్ద మాటలను గడియలు కట్టేసుకున్నారు అది ఇదని. నువ్వు ఉండు ప్రగతి భవన్కి రా. నువ్వు ఒక 2 రోజులు ఉండు. నీ సెక్యూరిటీని తీసేసి సమస్యలు ఉన్న వాళ్ళని పిలిపి మొత్తం హైదరాబాద్ అంతా లైన్ కడతారు. అన్ని సమస్యలు ఉన్నాయి. నువ్వు గాలి పడికేసింది, మొత్తం శుభ్రత పడికేసింది. జీహెచ్ఎంసీలో పనిచేసే నాదుడే లేడు. అసలు మీరు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా చెత్త చెదారం నుంచి నిండేస్తే మీకు మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. ఎట్లొచ్చింది? ఈ 13 నెలల ఈ చిట్టినాయుడు ఇవ్వబట్టి రివర్స్ పోతుంది అంతా. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీలతో పాటు సోనియా గాంధీ చెప్పింది 7వ గ్యారెంటీ డెమోక్రసీ మేము అమలు పరుస్తాం తెలంగాణలో. నిజంగానే ప్రస్తుతం తెలంగాణలో 7వ గ్యారెంటీ అమల్లో ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఉన్నది కదా. ఒక్కొక్కరిని రాత్రి ఎమ్మెల్యేని మనం తీసేసుకోవాలి, ఆ డెమోక్రసీ అమలు చేస్తున్నాం. మళ్ళీ పెద్ద పోటుగానలాగా పార్లమెంట్లో బుక్ పట్టుకొని డెమోక్రసీ బుక్ అని చెప్పి మళ్ళీ భాషలు కొట్టారు తప్పించి ఆ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఉన్నదేమో కానీ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్తోని అమలు చేయించాలనే ఆలోచన కాంగ్రెస్లో ఎప్పుడు ఉండదు. 50 ఏళ్ళు పాలించి దేశాన్ని 10 ముక్కలు చేసినంత పని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశం మొత్తం పేదరికంలో ఉండడానికే కారణం కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణను ఏలుతుందంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. సో అల్టిమేట్గా 60 ఏళ్లలో ఏలింది మనం చూసాము. దానికి స్పీడ్గా 60 ఏళ్ళు అయిన ధ్వంసం ఈయన 5 ఏళ్లలో ధ్వంసం చేసి పడేశాడు. ఇంకేం చూసుకుంటాం ఈయనతో మనం? అంత ధ్వంసం చేశాడు. మంచిగా బతుకుతున్న వాళ్ళ ఇల్లులు కూలగొట్టాడు. కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ షాప్స్ కూలగొట్టాడు. రోడ్ సైడ్లో అన్నము వండుకున్న వాళ్ళ తార్నాకలో వాళ్ళ బండ్లు తీపిచ్చేశాడు. అంటే రోజుకు 150 రూపాయలు కూలీలు చేసుకునే వాళ్ళని కూడా నువ్వు బతకనివ్వట్లేదు. నువ్వు ఏం అంటే నువ్వు పేదల పక్షాన్ని ఏడ నిలబడ్డట్టు. నువ్వు ఓకే
ఇప్పుడు మేము హైడ్రాకి అగేన్స్ట్ లేకపోతే మీరు కూలడానికి దానికి ఒక సర్టెన్ ఒక పద్ధతి ఉంటుంది చేసుకోవడానికి. మీరు ఒక నోటీస్ ఇవ్వండి. అది గవర్నమెంట్ స్థలం అయితే ఒక 45 డేస్ 3 మంత్స్ ఉంటుంది. పద్ధతి ప్రకారం వెళ్ళండి. ఈరోజు మీరు వెళ్ళి చూడండి 3 నెలలు అయింది హైడ్రా డిమాలిషన్ జరిగి. ఆ డెబ్రిస్ ఇప్పటివరకు తీయలేదు. ఆగమేఘాల మీద నువ్వు కూలగొట్టినావు. 3 నెలల నుంచి అదంతా అక్కడే ఉంది కదా. ఇప్పుడు నాళాలు తట్టుకుంటలేవా ఇది? సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు హడావిడి హంగామా చేసి నీ డైవర్షన్ పాలిటిక్స్ అంతే. ప్రజాపాలన లేదంటారు తెలంగాణలో? దరిద్ర పాలన ఉన్నది. ప్రజాపాలన ఇంకా అది మనం మూసేయాలి. అసలు అది జస్ట్ అది ఏది మన బుక్ మీద హెడ్డింగ్ లోపలంతా గబ్బు. ఆ బుక్ తీస్తే కంపు. ఇక్కడ ఈ ప్రజావాణి జరిగేది ప్రజావాణి కనీసం గవర్నమెంట్కి సంబంధించిన ఒక ప్యూన్ కూడా అక్కడ అవైలబుల్ లేడు. కాంట్రాక్ట్ పిల్లల్ని పెట్టేసుకొని ప్రశ్నలు రాయించుకొని ఓకే మీకు ఇటు ఒక మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి పంపించేసి మీకు సార్ట్ అవుట్ అవుతుందా? సమస్యలు తీరుతలేమంటారు ప్రజావానికి వచ్చిన సమస్యలు? అసలు ప్రజావాణి ఉంటే కదా ప్రతి మంగళవారం శుక్రవారం నిర్వహిస్తున్నారు. మీరు వచ్చి చూడండి ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత 25% కూడా మీకు కన్వర్షన్ ఆఫ్ అవుట్పుట్ లేదు. మీరు ఎందుకు పెట్టినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజావాణి అన్న పదం నువ్వు మాట్లాడినావు. ఎప్పుడు మాట్లాడినావు? నేను పబ్లిక్తో కలుస్తా అన్నావు. నువ్వు అసలు ఇంట్లోనే ఉండకపోతేవి, నువ్వు పబ్లిక్ ముందు రాకపోతేవి, నీ స్టంట్స్ అన్ని ఢిల్లీలోనే ఉంటాయి, లేకపోతే ఇక్కడ ప్రతిపక్షాలు అరెస్ట్ చేయడంలో ఉంటాయి. నువ్వు అసలు ప్రజావాణిలో ఉండేది ఎప్పుడు? నువ్వు ప్రజలను కలిసేది ఎప్పుడు? ప్రజలు ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నారు అని చెప్పి నువ్వే ఏడిసినావు. మరి నువ్వు ఏడున్నావు ఇప్పుడు? ఆ మనిషి పరిపాలన మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఒక అత్యద్భుత రూపంలో తీసుకెళ్ళినాడు. నువ్వేం చేస్తున్నావు? దాన్ని మళ్ళీ తిరోగమనం నువ్వు రిటర్న్ తీసుకొస్తున్నావు. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఎన్ని కేసులు పెట్టుకో, ఏ కేసులకు కూడా భయపడే ప్రసక్తే లేదు. కాలానుగుణంగా మేము కూడా క్లీన్ చిట్ వచ్చేసి మళ్ళీ బయటకు వస్తాం. మా టైం స్టార్ట్ అవుద్ది. దానికి తగ్గట్టు మళ్ళీ మేము కూడా సమాయత్తం అవుతాం ఎలక్షన్స్కి.